హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇది వచ్చేసి మధ్యాహ్నం వ్లాగ్ అనమాట. సో ఏంటి అంటే నిన్న వ్లాగ్లో కూడా మీకు చెప్పాను కదా, సో నాన్ వెజ్ మానేయలేదు కానీ తగ్గించామండి అని చెప్పి. సో అంటే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్లో కొన్ని చేంజెస్ తీసుకొద్దాం అని చెప్పి. అంటే యాక్చువల్గా నాకు కొంచెం పొట్ట ఉంది. నేనేం లావులేను, హైట్కి సరిపడా వెయిటే ఉన్నాను, కాకపోతే కొంచెం పొట్ట అయితే ఉంది. సో డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా, అది 2 సిజేరియన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంచెం పొట్ట వస్తుంది. కాకపోతే ఏంటి అంటే కొంచెం తగ్గిద్దాము అని చెప్పేసి. అయితే ఇంట్లో ఏదైనా మనం కొత్తగా ఏదైనా చేంజెస్ తీసుకురావాలి అంటే మనం ఒక్కళ్ళ వల్ల కాదండి. సో ఇంట్లో పిల్లలు ఒకటి తింటారు, హస్బెండ్ ఒకటి తింటే, మనం ఒకటి తింటే, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండాలి అంటే కష్టం కదా. సో మా ఆయనతోటి చెప్పానమాట. సో ఇట్లా కొంచెం మారుద్దాం అనుకుంటున్నాను అంటే, నాకు ఎప్పటి నుంచో ఇష్టమే, నాకేం పర్లేదు, రైస్ తగ్గించేసేయని. సో ఇంకా తనే చెప్పంగా ఇంకా ఓకే ఇంకేంటిలే అని చెప్పి ఏంటి అంటే మిల్లెట్స్ తెప్పించాను. మామూలుగా కూడా ఇంట్లో జొన్నలు, రాగులు, సజ్జలు ఇవైతే ఉంటాయి. కాకపోతే ఈ కొర్రలు ఇవి ఉంటాయి కదా, సో అవేంటి అంటే అప్పుడప్పుడు దోశ కోసం తెప్పిస్తాను, దోశ ఇడ్లీ కోసం. సో ఇంకేంటి అంటే మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ అనేది తగ్గించేసి రోజు జావ తాగుదాము అనుకుంటున్నాం అనమాట. సో పొట్ట తగ్గించడానికే కాదు, బాడీలో మజిల్ స్ట్రెంగ్త్ రావాలి అంటే కూడా వీటి వల్లే అని చెప్పేసి మన కాదర్వలి గారు వీడియోస్ చూసారనమాట. సో వరుసగా ఆ వీడియోస్ చూడడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ, సో కొంచెం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో ఓకే, నాకేంటి అంటే ఉదయాన్నే జావ తాగడం చాలా ఇష్టం. ఇడ్లీ దోశ కంటే కూడా తాగేది ఏదైనా ఉంటే తాగుతూ పని చేసుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇంకా కొర్రలు తెప్పించాను. కొర్రలు ఏంటి అంటే ఒక 100 గ్రాముల కొర్రలను అయితే నానబెట్టాను, నాకు మా వారి కోసం అన్నట్లుగా. మధ్యాహ్నం నానబెట్టి నైట్ ఉడకబెట్టి పక్క రోజు మార్నింగ్ ఆ గంజి తాగాలన్నమాట. సో అది ఫర్మెంట్ అయిన గంజి కాబట్టి కడుపుకు కూడా చాలా మంచిది, ప్లస్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది. ఒంట్లో ఉన్న నీరు, తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు అందరికీ చాలా మంచిది అని చెప్పారు. సో అందుకే కొర్రలు అయితే తెప్పించాను, కొర్రలు అయితే నానబెట్టాను. ఆ తర్వాత ఇంకా పిల్లలకి బ్రేక్లోకి కేక్ అయితే చేస్తున్నాను. మామూలుగా గోధుమ పిండి, రాగి పిండితో చేస్తానన్నమాట చాక్లెట్ కేకు. ఇవాళ ఏంటి అంటే ఓట్స్తో చేస్తున్నాను. సో ఓట్స్ ఒక 1/2 kg తీసుకున్నాను, అది 1/2 kg ప్యాకెట్. సో అందులో నేను ఒక 2 కప్స్ తీసుకున్నాను, చిన్న కప్స్ అంటే 1/2 kg అనమాట. 1/2 kg ఓట్స్కి ఇక్కడ నేను ఒక 50 గ్రామ్స్ వరకు కోకో పౌడర్ తీసుకున్నాను. అంటే 100 గ్రామ్స్ది కోకో పౌడర్ డబ్బా అది, దాంట్లో హాఫ్ వేసాను అనమాట. సో 1/2 kg ఓట్స్ని మిక్సీలో పౌడర్ చేసేసాను. పౌడర్ చేసిన తర్వాత అందులో ఒక 50 గ్రామ్స్ కోకో పౌడర్ వేసాను. ఆ తర్వాత ఒక 1/2 కప్పు, అంటే ఒక ఫుల్ కప్పు ఓట్స్కి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను, అంటే సగం వేసేసిన తర్వాత దాన్ని మిక్సీలో పౌడర్ చేసేసుకున్నానండి. బెల్లము, కోకో పౌడరు, అలాగే ఓట్స్. ఇంకోటి ఏంటి అంటే ఈ బేకింగ్ పౌడర్ ఉంది కదా, సో ఈ బేకింగ్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ వంట సోడా వేసుకుంటున్నాను. వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టేసుకుంటే, మనం ఎప్పుడైనా సరే కేక్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ కనుక ఉంది అంటే ఇది లేదు అది లేదు అని వెతుక్కోవాల్సిన పని లేదనమాట. అంటే డ్రై ఐటమ్స్ అన్నిటినీ కూడా ఇలా మిక్స్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టేసుకుంటే మీరు ప్యాన్ కేక్స్ చేయాలన్నా, కేక్స్ చేసుకోవాలి అన్నా చాలా ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు 1-2 చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే. ఆ తర్వాత ఒక 100 గ్రాముల వరకు నెయ్యి. 1/2 kg పిండి మీరు ఏదైనా తీసుకోండి, ఓట్స్ పిండే కాదు, మీరు రాగి పిండి తీసుకున్నా, గోధుమ పిండి తీసుకున్నా, ఏ పిండి తీసుకున్నా 1/2 kg పిండికి 100 గ్రాములు బటర్ కానీ, నెయ్యి కానీ, ఆయిల్ కానీ. నేను ఎప్పుడు నెయ్యితో కేక్ ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. బటర్ లేదు, అందుకని ఇంకా నెయ్యితో చేస్తున్నాను అనమాట. సో నెయ్యి వేసినా కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు, చాలా బాగుంది కేక్ అయితే. సో 100 గ్రాములు నెయ్యి వేసేసిన తర్వాత పాల కంటే కూడా, అంటే ఇది ఎగ్లెస్ కేక్ కదా, సో ఎగ్లెస్ కేక్ కాబట్టి పాల కంటే కూడా పెరుగు బెటర్ అండి. ఎందుకంటే పెరుగు వేయడం వల్ల కేక్ మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. సో పెరుగు వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 5 డ్రాప్స్ వేసాను, మిక్సీ చేసేసుకున్నాను. వాటర్ అనేది కొంచెం చూసేసుకోండి, ఒకటేసారి వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ వేసుకొని, ఇదిగోండి ఇలా బ్యాటర్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి.
అంతే. దీన్ని ఇంకా కేక్ మౌల్డ్లో వేసేసి ఓటీజీలో కానీ ఓవెన్లో కానీ పెట్టాలి అనుకుంటే 180 డిగ్రీస్లో 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. ఒకవేళ ఓటీజీలో పెట్టాలి అన్నా కూడా అంతే, 180 డిగ్రీస్ 40 మినిట్స్. 2 రాడ్లు ఆన్ చేయండి. పైన రాడ్ ఒకటే ఆన్ చేస్తే మళ్ళీ కింద బేక్ అవ్వదు. సో కొత్తగా ఎవరైనా ఓటీజీ కొని ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నాను. అందులో 2 రాడ్స్ ఉంటాయి. 2 రాడ్స్ని కూడా ఆన్ చేస్తే కింద నుంచి హీట్ రావాలి, పైన నుంచి హీట్ రావాలి. అప్పుడే కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది. ఆ తర్వాత నేనైతే మాత్రం స్టవ్ మీద చేసేసాను, ఏ తలనొప్పి లేకుండా. సో స్టవ్ మీద ఏంటి అంటే స్టవ్ మీద కూడా 35 to 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం మీడియం టు సిమ్ పెట్టేసేయండి మిగతా 30 మినిట్స్. సో 35 to 40 మినిట్స్లో మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, దీన్నైతే ఇంకా తీసి పక్కన పెట్టేశాను. కంప్లీట్గా చల్లారాలండి. చల్లారకపోతే కేక్ అనేది మనకి డిమోల్డ్ అవ్వదు కదా. సో ఇంక మధ్యాహ్నం చేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ మా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా డిమోల్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇదిగోండి, కేక్ అయితే మాత్రం అసలు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే, మీరు కావాలి అనుకుంటే దీంట్లో పైనుంచి కొంచెం నట్స్ కూడా వేసుకోవచ్చు. మనం బేక్ చేసేటప్పుడు పైన కొంచెం బాదం, జీడిపప్పు లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏవైనా అవన్నీ పైన వేసుకోవచ్చు. ఇంకా యమ్మీగా ఉంటుంది నిజంగా. ఓట్స్తో మాత్రం ఇదివరకు ఒకసారి చేశాను, కానీ తర్వాత ఇదే అనమాట సెకండ్ టైం నేను చేయడము. ఎక్కువగా గోధుమ పిండితోటి రాగి పిండితోటి చేస్తాను, ఎందుకంటే చాక్లెట్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో రాగి పిండి జొన్న పిండి కాదు, రాగి పిండి గోధుమ పిండితో చేసా. జొన్న పిండితో ఎప్పుడు చేయలేదులేండి కేకులు. సో వాటితో ఎలా ఉందో మనకి ఓట్స్తో కూడా కేక్ అనేది అలాగే వచ్చింది. చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగా వచ్చింది. వెనకాల మా వాడు వీడియో తీస్తున్నాడు పెద్దోడు. అమ్మ ముందు నాకు పెట్టకుండా వాడికి పెడతావేంటమ్మా అని చెప్పి వాడు కోపడుతున్నాడు అనమాట. అంటే కేక్ పిచ్చాడు వాడే ఫస్ట్. మా ఇంట్లో కొంచెం ఫుడీ అంటే మా పెద్దోడే అనమాట. వాడికి ఇష్టమైనవి మాత్రం ముందు వాడికే పెట్టాలి. సరే అని చెప్పి ఇంక ఇద్దరికి చెరుకో కేక్ అయితే ఇచ్చేసా అనమాట. ఇంకా ఈవినింగ్ స్నాక్ అదే, ఇంకా వేరే ఏం చేయలేదు. సో చెరుకు ఒక పీస్ తింటే చాలు, హెవీ అయిపోద్ది. ఆ తర్వాత ఇంకా నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి నా పనులన్నీ చేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం ఒక 9-9:30 అలా అవుతుందండి. నేను మధ్యాహ్నం 2 o'clockకి నానబెట్టాను ఈ కొర్రల్ని. చిన్న టీ తాగుతాం కదా, ఆ కప్పుతోటి మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసి నానబెట్టేశాను అనమాట. నానబెట్టిన తర్వాత ఈ కొర్రలు మినిమం 6 to 8 అవర్స్ పాటు నానాలంట. అంటే అందుకే మధ్యాహ్నం నానబెట్టి నైట్ 9:30 ఆ టైంకి వండుతున్నాను. ఇంకోటి ఏంటి అంటే 100 గ్రాముల కొర్రలకి 5 లీటర్ల వాటర్ వేయమని చెప్పారు వాళ్ళైతే. సో నేను 5 లీటర్లు వేయలేదు, కానీ ఒక 3 లీటర్స్ అట్లా వాటర్ని ఫస్ట్ మరగబెట్టి తర్వాత ఈ నానబెట్టుకున్న కొర్రలు అందులో వేసేసాను అనమాట. అంతే, ఇది గంజి. మనం రాగి పిండితోటి చేస్తాం కదా రాగి గంజి, సో అట్లాగే ఇవి కొర్రలతో చేసిన గంజి అనమాట. సో పక్కన అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కుండలో చేయమని చెప్పారు. మన దగ్గర ప్రస్తుతానికి కుండలన్నీ వైజాగ్లో వదిలేసి వచ్చాను, లేవు. సో అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ గిన్నెలోనే వండేసాను. త్వరగానే ఉడికిపోయిందండి. నేను అవి ఉడకడానికి టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ కాదు, త్వరగానే ఉడికిపోయింది. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే అన్నీ మూత పెట్టేసి పక్కన పెట్టేసి మార్నింగ్ తాగాలన్నమాట. సో ఇంకా భోజనం అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఇదైతే మాత్రం నేను ప్రతి మదర్కి సజెస్ట్ చేస్తానండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఏంటి అంటే సో పిల్లలు బాగా వీక్గా ఉన్న వాళ్ళైనా సరే, మనమైనా అంటే నాకంటే పాలు అలవాటు లేదు, నేను తాగను, కానీ సో పాలు తాగే వాళ్ళు కొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నైట్ టైము ఒక గ్లాస్ పాలు కనుక తాగితే ఖచ్చితంగా మీరు ఒక 1 monthలో రిజల్ట్ అయితే చూస్తారండి. నేనైతే మా పీసోడ్లోనే చూసాను అనమాట రిజల్ట్. పీసోడ్ అంటే మా విష్ణు, వాడు కొంచెం బక్కగా ఉంటాడు. సో నేను ఒక 3 to 4 months నుంచి ప్రతిరోజు నైట్ ఒక గ్లాస్ పాలు, ఎక్కువ వాటర్ వేయనమాట పాలల్లో, అవి లీటర్ పాలు. సో లీటర్ పాలల్లో నేను చిన్న టీ గ్లాస్ వాటర్ వేసి బాగా మరగబెట్టి అవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. పైన మీగడంతా తీసేసి అందులో మిగతా పాలు ఉంటాయి కదా, సో ఆ పాలు ముగ్గురికి ఇస్తానన్నమాట. మా వారికి, పెద్ద బాబుకి, చిన్నోడికి, ముగ్గురికి కొంచెం బూస్ట్ కలిపి ఇస్తున్నాను. అంటే గేదె పాలు కదా, సో కొంచెం వాళ్ళు గేదె పాలు ఇదివరకు ప్యాకెట్ పాలు ఇచ్చేదాన్ని, తాగేసేవాళ్ళు. గేదె పాలకు వచ్చేసరికి ఏంటంటే కొంచెం చిన్న వాసన వస్తుంది, వాళ్ళు అమ్మ మాకొద్దు అంటున్నారు. సో అందుకని కొంచెం బూస్ట్ కలిపి ఇస్తున్నాను అనమాట. ఇదివరకు అయితే మామూలు పాలే ఇచ్చేదాన్ని. సో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ కొంచెం అయితే కలిపి ఇంక ఇచ్చేస్తా.
కొన్ని పాలు మిగులుతాయండి. లీటర్ పాలులో కొంచెం వెన్న అదే మీగడ తీసిన తర్వాత ముగ్గురికి 3 గ్లాసులు పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకొన్ని పాలు మిగులుతాయి. సో ఆ పాలు ఏంటి అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ టీ పెట్టుకుంటా. ఎక్కువేం మిగలవు, కొన్ని మిగులుతాయి అన్నమాట. సో ఎందుకు చెప్తున్నాను అంటే పల్చటి పాలు ఇస్తే ఒంటికి పట్టవు. ఇంకా మీగడ కూడా ఉండి ఇవ్వచ్చు. కాకపోతే ఏంటి అంటే మరీ హెవీగా ఉంటుంది, అంటే గేదె పాలు కదా, సో మరీ హెవీగా ఉంటుంది. అందుకే నేను పైన ఉన్న లేయర్ మీగడ తీసేసి మిగతా పాలు వాళ్ళకి ఇచ్చేస్తానమాట. సో అది వాళ్ళకి పాలు. ఇంకోటి ఏంటి అంటే వేడిగానే ఇవ్వండి, వేడిగానే తాగాలి. చల్లగా తాగితే మాత్రం డైజెస్ట్ అవ్వవు. సో వేడిగా తాగితే ఏంటి అంటే మనకి త్వరగా డైజెస్ట్ అవుతుంది కూడా. సో పిల్లలు ఎవరైనా బక్కగా ఉన్న వాళ్ళు కొంచెం మంచిగా పుష్టిగా అవ్వాలి అంటే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, పాలు ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి పాలు అక్కడ పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటా ఉన్నాను అనమాట. ఇదంతా ఇప్పుడు డైలీ రొటీనే. ఇంకా సామాన్లు కూడా ఏంటి అంటే ఇవాళ ముందే సామాన్లు డిష్ వాషర్లో అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు భోజనం చేసిన ప్లేట్లు అవి ఉంటాయి కదా, సో అవి మాత్రం ఇంకా మళ్ళీ టబ్లో పెట్టేసా. మళ్ళీ డిష్ వాషర్లో ప్లేస్ లేదు. ఇవాళ డిష్ వాషర్ కొంచెం ఎర్లీగానే వేసేసా అనమాట, 7:30, 8 ఆ టైంకే. సో ఇంకా అందుకే షింక్లో సామాన్లు అయితే కొన్నే ఉన్నాయి, అవి మార్నింగ్ కడుగుదాంలే అని చెప్పేసి ఇంకా అన్నీ అంటే ఇప్పుడు పాలు గిన్నె అవి ఉంటాయి కదా, సో అవి మార్నింగ్ కడుగుదాంలే అని చెప్పి గ్యాస్ వరకు క్లీన్ చేసేసాను అనమాట. సో ఇట్లా గ్యాస్ క్లీన్ చేసేయడం వల్ల ఏంటి అంటే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆ బొద్దింకలతో నేను పడలేనండి బాబు. అందుకే సో ఒక 3 months అయిపోతుంది అనుకుంటా కదా మనం హిట్ కొట్టి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ ఏంటి అంటే మరీ డీప్ క్లీన్ కాదు కానీ ఇంకొకసారి మళ్ళీ హిట్ కొడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడో ఒక 2 బొద్దింకల్ని చూశాను, చిన్నవి చూశాను అనమాట. సో మళ్ళీ హిట్ కొట్టేస్తే మళ్ళీ రాకుండా ఉంటాయి. సో ఒకరోజు వీలు చూసుకొని సండే అలా ప్లాన్ చేయాలి. ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసేసి ఇంకెళ్ళి పడుకుంటే మళ్ళీ ఉదయం లెగాలి. అలా నాకంటే మా ఆయన కొంచెం ఎర్లీగా లేచారనమాట, 5కే. నేనే లేట్ అయిపోయాను, 6:30 అయిపోయింది. యాక్చువల్గా 6:30 అయినా సరే త్వరగా బాక్స్ కట్టేస్తాను. కాకపోతే ఏంటి అంటే మార్నింగ్ వ్లాగ్ ఉంది అంటే మాత్రం నేను ఖచ్చితంగా 5:30, 6 కన్నా ముందే లేస్తాను. సో ఇవాళ ఏంటి అంటే కొంచెం లేట్ అయిపోయింది. సో దానికి తోడు ట్రైపోడ్ ఒకటి లేదు కదా, సో చేత్తో హ్యాండిల్ చేయడం కెమెరాని చాలా కష్టంగా ఉందండి. కొంతమంది ఎంచక్కా చేత్తోని అలా అంటే లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకొని ఇలా చేత్తో పట్టుకునే ట్రైపోడ్ ఉంటుంది కదా, సో దాంతో పట్టుకొని ఎంచక్కా తీస్తారు ఇలా సెల్ఫీ స్టిక్ లాగా. కానీ అలా సెల్ఫీ స్టిక్తో తీయడం చాలా కష్టం అండి. చెయ్యి అసలు మామూలుగా నొప్పి పెట్టట్లేదు, చాలా చెయ్యి గుంజేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంకా టీ పెట్టేశాను. నైట్ మిగిలాయి కదా, సో ఆ పాలల్లో ఎందుకంటే మామూలుగా నేను 3 కప్పులు పెడతాను, ఇవాళ 2 కప్పులే వచ్చాయి. కొన్ని ప్యాకెట్ పాలు పోస్తాను కానీ ఇంక ఇవాళ ప్యాకెట్ పాలు ఏమి వేయలేదు. మిగిలిన పాలల్లోనే టీ పెట్టేశాను అనమాట. ఎందుకంటే చెప్పే కదా గంజి అదే జావ తాగుదామని చెప్పి. సో 2 కప్సే పెట్టానమాట టీ. ఆ తర్వాత ఇంకా పిల్లలకి ఇడ్లీ, అంటే వాళ్ళు తాగుతారో లేదో నాకే తెలీదు, సో రిస్క్ ఎందుకులే అని చెప్పి పిల్లల వరకు ఇడ్లీ పెట్టా. మా వారు ఏంటి అంటే తను తాగేస్తానని చెప్పారు. సో అందుకని మా ఇద్దరికి జావ అయితే నైట్ కాచాను, ఇంకా పిల్లల వరకు ఇడ్లీ అయితే పెట్టేశా. ఇంక ఇవాళ ఏంటి అంటే మా చిన్నోడు అమ్మ చపాతీ చేయమ్మా, అసలు ఎన్ని రోజులైందో నువ్వు చపాతీ చేసి అని అడుగుతున్నాడు. స్కూల్కి ఈ మధ్య అసలు చపాతీయే పెట్టలేదు, సో అందుకని చెప్పి చపాతీ చేస్తున్నాను. చపాతీలోకి కర్రీ వచ్చేసి పాలక్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నా. అంటే పాలకూరతోటి బంగాళదుంప, క్యారెట్, గ్రీన్ పీస్ అన్నీ వేసి కర్రీ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది. సో దానికోసం ఫస్ట్ అయితే ఒక 2 కట్టలు పాలకూర అయితే నిన్న ఈవినింగ్ తెప్పించాను అనమాట. సో పాలకూర ఏంటి అంటే నేను వారంలో కనీసం ఒక 2 times అయినా సరే పాలకూర వాడతాను, ఇష్టంగా తింటారు. సో పాలక్ ఆలు కర్రీ కానీ లేకపోతే పాలక్ పన్నీర్ కానీ ఇట్లా కర్రీ వండేస్తాను. లేదు అనుకుంటే మామూలు రైస్ వండుతాం కదా మనం, పులావ్ రైస్, సో దాంట్లో అయినా సరే పాలకూరని ఉడికించి పేస్ట్ కలిపేస్తాను అనమాట. సో పాలక్ రైస్ ఇట్లా తరచూ వండుతూనే ఉంటాను అనమాట. సో ఇంకా పాలకూరని అయితే ఇదిగోండి ఇలా వాష్ చేస్తూ ఉన్నాను. ఈ ఆకుకూరలు కడగడమే పెద్ద తలనొప్పి అండి బాబు. అంటే మట్టి వస్తుంది, అలా 3 times 4 times అలా కడుగుతాను. అందులో ఉన్న ఆ వాటర్ అంతా కలరు వైట్గా వచ్చే వరకు కడిగేస్తాను అనమాట. ఆ తర్వాత ఇంకా అదైతే పక్కన పెట్టేసా. ఇంక ఈ లోపల టీ అయితే అయిపోయింది. చెప్పే కదా నైటే సామాన్లు అయితే లోడ్ చేసేసాను అని చెప్పి. సో ఉదయాన్నే డిష్ వాషర్ ఇట్లా ఓపెన్ చేయగానే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మళ్ళీ మార్నింగ్ 10 o'clockకి పెడతాను అనమాట. ఇప్పుడు వాడిన గిన్నెలన్నీ కూడా మార్నింగ్ 10 o'clock అయితే పెట్టేస్తాను. ప్లస్ పెద్ద పెద్ద గిన్నెలు మళ్ళీ నేను చేత్తో కడిగేవి కూడా ఉంటాయి. మెయిన్గా ఈ టీ గిన్నెలే లేండి, ఈ టీ గిన్నెలే ఎక్కువ అయిపోతాయి, పాల గిన్నెలు, టీ గిన్నెలు.
సో ఇంకా టీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ పాలకూర ఉంది కదా, సో ఈ పాలకూరలో ఏంటి అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసి, మూత ఏం పెట్టొద్దు, మూత పెడితే కలరు బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది ఆకుకూరలు. సో అందుకే మూత పెట్టట్లేదు, ఉడికిపోతుంది అనమాట. సో అది ఉడికే లోపల టీ తాగేసి వచ్చేద్దాంలే అని చెప్పి. సో టీ అయితే మామూలుగా కొంచెం ఎక్కువే పెడతాను. అంటే మీరు ఉండేది ఇద్దరే కదా భారతి, ఎందుకు అంత టీ అని అడుగుతారు కదా. ఏం లేదండి, నేను మళ్ళీ ఇంకొక కప్పు తాగుతానమాట. సో ఇంక ఇవాళ ఏంటి అంటే ఎలాగో జావ ఉంది కాబట్టి నేను 2 కప్సే పెట్టాను. సో పాపం మా వారికి కరెక్షన్స్ ఉన్నాయని ఉదయాన్నే లేచారు, చెప్పే కదా 5కే లేచారని చెప్పి. తను లేచి నన్ను లేపాడనమాట ఇవాళ అయితే. సో ఇంక నేనైతే కూర్చొని ఇంకా అదైతే ఉడకాలి. ఇడ్లీ పెట్టేశాను, తర్వాత పాలకూర అయితే కొంచెం ఉడకాలి. ఈ లోపల టీ తాగేద్దాంలే అని చెప్పి టీ తాగేసా. ఆ తర్వాత ఇంకా చపాతీకి అయితే పిండి కలిపేస్తూ ఉన్నాను. ముందే కలిపేస్తాను చపాతీ పిండి, కాకపోతే ఇవాళ కొంచెం లేట్ అయింది చెప్పాలంటే, అంటే టీ తాగడంలో. సో కొంచెం సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్, వాటర్, అంతే, ఇంకేం వేయను. చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చాలామంది చపాతీలు సాఫ్ట్గా రావాలి అంటే అందులో అరటిపండు, కోడిగుడ్డు ఏవేవో వేస్తూ ఉంటారు. ఏం అవసరం లేదండి, జస్ట్ సాల్ట్, 1 లేదా 2 స్పూన్ల ఆయిల్, వాటర్, అంతే. సో అదైతే పిండి కలిపి పక్కన పెట్టేసా. రోటీ మేకర్లో చేయాలి అన్నా, అదే వుడెన్ రోటీ మేకర్లో చేయాలి అన్నా, చేతితో చేయాలి అన్నా సరే పిండి గట్టిగానే కలుపుకోవాలి, అంటే మామూలుగా కలుపుకోవాలి. మనం ఎలక్ట్రిక్ రోటీ మేకర్లో చేయాలి అంటేనే పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇంకా పాలకూర అయితే ఉడికిపోయింది. సో దాన్ని అయితే మిక్సీ చేద్దామని చెప్పి పక్కన పెట్టా, కొంచెంసేపు చల్లారుతుంది కదా ఫ్యాన్ గాలికి అని. దాంట్లో కొన్ని జీడిపప్పులు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇంక ఈ లోపల కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. 2 ఉల్లిపాయలు, అలాగే ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంపలు, గ్రీన్ పీస్, ఇంక మీ ఇష్టం, మీకు నచ్చిన కాయగూరలు ఏమైనా వేసుకోవచ్చు. అంటే కాలీఫ్లవర్, బ్రోకలీ, బీన్స్, ఇట్లా ఏదైనా స్వీట్ కార్న్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం అట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనిచ్చి అవి కొంచెం మగ్గిన తర్వాత అందులో పసుపు, 1/2 స్పూన్ పసుపు, నేను కొంచెం పసుపు కూడా ఎక్కువే వాడతాను, మంచి కలర్ వస్తుందని చెప్పి కర్రీస్కి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ అలాగా గరం మసాలా. జీలకర్ర పొడి వేయడం మర్చిపోయాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది. జీలకర్ర పొడి లేదు అనుకున్నప్పుడు ఆయిల్లోనే కొంచెం జీలకర్ర అయినా వేసుకోండి. నేను జీలకర్ర వేయడం మర్చిపోయాను, జీలకర్ర పొడి వేయడం కూడా మర్చిపోయాను. సో గరం మసాలా ఏంటి అంటే ఏదో ప్యాకెట్ ఇంటి దగ్గర ఉంటే ఆ ప్యాకెట్ ఏదో తీసుకొచ్చారు కింద షాప్లో ముందు రోజు. గరం మసాలా అవి చేసి పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర మామూలు 5 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అదైతే తెచ్చుకున్నా. అదైతే పెద్దగా ఏం బాగాలేదు. నేను ఎవరెస్ట్ కానీ ఆచీ కానీ వాడతాను, 2 బాగుంటాయి. ఆ తర్వాత ఇంకా మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అందులో ఒక 10 జీడిపప్పులు కూడా వేసి మిక్సీ చేసుకున్నాను అనమాట. సో అది కూడా వేసేసి మంచిగా కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేస్తే మనకి రెడీ అయిపోద్ది అనమాట కర్రీ. సో అదైతే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసా. ఒకవైపు కర్రీ అవుతూ ఉంది, ఇంక చపాతీలు చేయాలి. ఇదిగోండి నైట్ మనం చేసి పెట్టుకున్న జావా. సో పిల్లలు ఊరికే టెస్ట్ చేసా తాగుతారా లేదా అని చెప్పేసి, వాళ్ళైతే శుభ్రంగా, పెద్దోడైతే తాగాడు బాగుందమ్మా అని, విష్ణు కొంచెం విసికిచ్చాడు కానీ తాగాడు వాడు కూడా. కొంచెం సాల్టే, ఇంక మజ్జిగ ఏం వేయలేదు నేనైతే, కావాలంటే మజ్జిగ కూడా వేసుకోవచ్చు. నేను జస్ట్ ప్లెయిన్ ఇలా జావ ఇచ్చేసాను. వేసుకో. అదేమో మామూలు అన్నం గంజిలాగానే నీకు అనిపిస్తుంది అన్నీ. నీకు టిఫిన్ తినడానికి కూడా నొప్పే, ఇలాంటివి తాగడానికి కూడా నొప్పే. ఇలా కలిపి వేసుకోవాలకి అయినా సరే వేసుకో. అది వెళ్తేనే కదా కడుపులోకి. ఇది కొంచెం వేసుకో. సరే నాకే, నేను టిఫిన్ పెడతాను. మీరు అంత అయిష్టంగా తాగాల్సిన అవసరం లేదు, మీకోసం నేను ఇడ్లీ పెట్టాను. ఏంటి తిను, తాగేసి కొంచెం వాటర్ వేసుకొని. మరి అది కడుపులోకి వెళ్తేనే కదరా కడుపు ఫుల్గా ఉండేది. ఇంకా చూసారు కదా, వాళ్ళు కూడా తాగారు. ఫస్ట్ అయితే తాగరు అనుకొని నేను నాకు మా వారి కోసమే చేశాను.
వాళ్ళు కూడా తాగుతారు అని తెలుసుంటే ఇంకొంచెం ఎక్కువ చేసేదాన్ని. నాకు అనిపించింది ఏంటి అంటే ఇందులో కొంచెం రాగి పిండి కూడా మిక్స్ చేస్తే కొంచెం ఇంకా చిక్కగా అవుతుంది. ప్లస్ రేపు ఏంటి అంటే కొంచెం రాగి పిండితో పాటు కొంచెం మజ్జిగ కూడా కలిపామంటే అప్పుడు కడుపు ఫుల్ అవుతుంది కదా. ఇప్పుడు ఏంటి అంటే జస్ట్ గంజి లాగానే ఉంది అది. అంటే ఇలా కూడా చెప్పారనమాట. మనం ఒక 4-5 రకాల మిల్లెట్స్ మనం చేసుకోవచ్చు, మిక్స్ చేసి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒకదాంతో కూడా చేసుకోవచ్చు అని కూడా చెప్పారు. సో నాకు అనిపించింది కొంచెం రాగి పిండి కూడా మిక్స్ చేస్తే ఇంకొంచెం కడుపు ఫుల్గా ఉంటుంది కదా అని అనిపించింది. సో రేపు ఏంటి అంటే కొంచెం రాగి పిండి కూడా యాడ్ చేస్తా. సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఇడ్లీ అయితే ఊరికి ముందు పెట్టేశాను కదా, తినరేమో అని చెప్పి అది తాగరేమో అని ఇడ్లీ పెట్టా. సో ఇడ్లీ ఇంక ఈవినింగ్ ఇచ్చేద్దాంలే, ఇంకా స్నాక్ లాగా ఇడ్లీయే అనమాట ఈవినింగ్. సో ఇంక ఈ లోపల చపాతీ ఒకవైపు చేస్తున్నాను, ఇంకోవైపు ఏమో కర్రీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం క్రీమ్ ఉంటుంది కదా, ఇందాక మనం పాల మీద తీసుకున్న ఆ మీగడ ఉంది కదా, సో అదే అనమాట క్రీము. సో ఇట్లా కర్రీస్కి వాడేటప్పుడు వాడేస్తాను, మిగిలిన దాన్ని వెన్న చేస్తాను, అవసరమైతే నెయ్యి చేస్తాను. పాలు ఇంట్లో వేయించుకోవడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, ఇంట్లో ఎప్పుడు ఇలా వెన్న, మీగడ ఇలాంటివన్నీ ఉంటే కర్రీస్ అవన్నిట్లో మంచిగా అవన్నీ వాడుకోవచ్చు కదా. సో ఇంకా కర్రీ అయిపోయింది, ఇంక బాక్సుల్లో పెట్టేసా. చపాతీలే అవ్వలేదు, కొంచెం టైం పట్టేసింది. అంటే మా వాళ్ళు రెడీ అవ్వకముందే నేను ఎప్పుడు బాక్సులు రెడీ చేసేస్తా, ఇవాళ వాళ్ళు రెడీ అయిపోయారు. సో ఇంక చపాతీలు ఒకవైపు చేస్తున్నాను, కూర అయితే చల్లారిపోయింది. బ్రేక్ వచ్చేసి ఇంకా కేక్ పెట్టేసా అనమాట. సో పెద్ద పీస్ కాబట్టి 2 పీసెస్ పెట్టా. మార్నింగ్ ఒక బ్రేక్, ఈవినింగ్ ఒక బ్రేక్. మా వారికేమో చిన్న పీసే చాలా మా బాబు నాకు అని అంటే సరే అని దానికి ఒక హాఫ్ పెట్టాను. ఆ తర్వాత ఇదిగోండి చపాతీలు అయితే ఇంక అట్లా కాలుస్తూ ఉన్నా అనమాట. కొంచెం లేట్ అయ్యింది ఈ వీడియో తీసే హడావిడిలో. తర్వాత ఇంకా వాళ్ళకైతే ముందు బాక్స్ పెట్టి పంపించేశాను. వాళ్ళని పంపించిన తర్వాత ఇంక ఇంట్లో పని అంతా అలాగే ఉంది, అవి తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ ఇది తాగేస్తున్నాను అనమాట. ఈ టిఫిన్ అనుకోండి, ఇంట్లో పనంతా అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తినాలి అనిపిస్తుంది. ఇది ఒక గ్లాస్ గంజే కాబట్టి అలా కొంచెంసేపు ఫోన్ చూస్తూ కూడా తాగేసాను అనమాట. తాగిన తర్వాత ఇంట్లో పనంతా చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ కూడా తాగాను. సో అట్లా అనమాట. అంటే మనకి అంటే నాకు టిఫిన్ కంటే కూడా ఇదే నచ్చింది. సో మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్.